చాలామంది వచ్చేసరికి అడుగుతా ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ఫైనల్‌ది సంబంధించింది ఏదైతే ఉందో ఈ రిజల్ట్ సంబంధించింది. సో, ఇది హైకోర్ట్‌లో తీర్పు వల్ల ఆగిపోయినాయి గదా! ఈ రిజల్ట్సు అసలొస్తాయా? డిలే అవుతాయా? అని జెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. ఈ రిజల్ట్స్ అనేవి ఇప్పట్లో డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే, ఈ హైకోర్ట్ తీర్పు గూడా కొంచెం డిలే అయ్యే విధంగా అయితే ఉంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 రిజల్ట్స్ క్యాన్సిల్ అవుతాయా? లేకపోతే ముందుకు కొనసాగిస్తారా? ఏంటంటే అసలు కొంతమందిరైతే ఈ సంవత్సరం అసలు దీనికి సంబంధించింది ముందుకెళ్తుందా? వెళ్ళదా? అన్న ఉద్దేశంలో ఉన్నారనమాట. ఏదేమైనా ఈ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఏంటంటే ఈ కోర్టు తీర్పు అనేది బాగా డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అసలు మీరు గమనిచ్చారో లేదో దేని మీద చూసినా గూడా గవర్నమెంటు జాబ్స్‌కి సంబంధించినయి ముఖ్యంగా ఏపీలో జరిగి ఎగ్జామ్స్ అన్నీ వచ్చి, రిజల్ట్స్ గూడా వచ్చి, సెలక్షన్ అయ్యి, అపాయింట్‌మెంటు అయిపోయిన తర్వాత గూడా, జాయిన్ అయిపోయిన తర్వాత గూడా కోర్ట్‌లో కేసులు నడుస్తా ఉన్నాయి గూడా ఉన్నాయన్నమాట. దానివల్ల ఈ కోర్టు తీర్పులనేవి పెండింగ్‌లో ఉండటం అయితే జరిగింది. మరి ఇప్పుడు వచ్చేసరికి ఒక పక్క చూసుకుంటే ఈ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో నవంబరు 4 తారీఖుకి పో ఈ తీర్పు సంబంధించింది వీళ్ళు రిజల్ట్స్ మీద స్టే విధించడం జరిగింది. సో, ఇవన్నీ దాటుకొని వచ్చేపాటికి నాకు తెలిసి ఇంకా మిగిలిందల్లా ఈ సంవత్సరంలో 2 నెలలే. ఒకటి నవంబరు, ఇంకోటి డిసెంబర్ ఈ 4 రోజులే ఉందిలే గానీ, సో, ఇక నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఈ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 దానికి సంబంధించింది ఫైనల్ కన్సిడరేషన్ అనేది వచ్చేదానికైతే లేదండి. ఎప్పుడో 2023లో ఏసిన నోటిఫికేషన్. ఆ తర్వాత 2025లో ఈ ప్రాసెస్ అనేది ఇదయింది. ఇప్పుడేమో మళ్ళీ ఆగింది. బ్రేకులు పడుకుంటా వస్తుందనమాట. అంటే ఇక్కడ ఈ రోస్టరు సంబంధించిన మిస్టేక్స్ ఇయన్నీ చెప్తా ఉన్నారు. మరి ఎప్పటికి వదులుతారు ఏంటని జెప్పేసి వాళ్ళ చేతిలోనే ఉంటుందిక ఏదైనా గానివ్వండి. తీర్పొస్తే మాత్రం అటు గాని, ఇటు గాని రెండిట్లో ఒకటే జరుగుద్దని జెప్పేసి అందరూ గూడా బలంగా నమ్ముతా ఉన్నారు. ఇదండి ఓవరాల్‌గా అయితే. కొత్త సంవత్సరంలో మనం ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.